హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది కూడా ఎబో యావరేజ్ కంటే పైన ఉండడం జరిగింది. సో యావరేజ్ కంటే పైన ఉండడం జరిగిన సందర్భంలో అలాగే ఇక్కడ మనం చూడండి, ఈ ప్రీవియస్ డే హై కానీ R1 కానీ సిపిఆర్కు ఈక్యూ డిస్టెన్స్గా ఉండడం జరిగినాయి. సో ఈ సందర్భంలో మనం అంటే సెల్ సైడ్ వెళ్ళాలి, లేదు అంటే ఎక్కడైతే సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ సిపిఆర్ దగ్గర పుల్ బ్యాక్ ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత చూసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అవుతూ సో R1 దగ్గర ప్రీవియస్ డే హై దగ్గర రివర్సల్ క్యాండిల్స్ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఫస్ట్ ట్రేడ్ డన్, ఫస్ట్ ట్రేడ్ సక్సెస్. నెక్స్ట్ సెకండ్ ట్రేడ్ అనేది మళ్ళీ సిపిఆర్కు పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మీ యొక్క స్టాప్ లాస్. సో దీనికి ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ 1:2 ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇంకా మీరు థర్డ్ ట్రేడ్ కోసం కూడా చూసినట్టయితే ఇక్కడ చూడండి, సో ఇదే సేమ్. ఐదర్ సెల్ సైడ్ వెళ్ళాలంటే ఐదర్ ప్రీవియస్ డే హై దగ్గర కానీ PDH దగ్గర కానీ లేదంటే R1 దగ్గర కానీ మనం సెల్ సైడ్ చూడాలని చెప్పాము. చూడండి ఇక్కడ ఒక క్విక్ రివర్సల్ క్యాండిల్ దీన్ని టచ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఇది మీ యొక్క రిస్క్ రివార్డ్ అనేది ఇది ఈజీగా మోర్ దెన్ 1:2. ఇది ఆఫ్టర్ 2 PM తర్వాత. బట్ ఒకవేళ ఇది అగ్రెసివ్ ట్రేడర్కే చూడండి, సో మనం పర్ఫెక్ట్ రూల్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా మనం ఎక్కడ సెల్ చేయాలి ఎక్కడ బై చేయాలని మనకు క్లారిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా మనం సక్సెస్ అయితే ప్రాఫిట్లో ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఈరోజుది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇలా వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు ఎక్కడ సెల్ చేయాలి ఎక్కడ బై చేయాలని మనకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఇక క్యామరీల ఇండికేటర్ని యాడ్ చేద్దాం. క్యామరీల ఇండికేటర్ని యాడ్ చేసినప్పుడు ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో ప్రైస్ అనేది L3కి ఫుల్ బ్యాక్ రావడం జరిగింది. L3కి ఫుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది మన యొక్క బయింగ్ ఎంట్రీ, మీ యొక్క స్టాప్ లాస్ అనేది దీనికి కొంచెం బిలో, మీ టార్గెట్ అనేది H3 అవుతుంది. ఈజీగా 1:2 అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా మనం ఏ ఇండికేటర్స్ యూజ్ చేసినా కూడా ట్రేడ్ అనేది ప్రాఫిట్లోకి రావడం అయితే జరిగింది. సో రెండు మనకు సక్సెస్ని అయితే ఇవ్వడం జరిగింది. సరే, మళ్ళీ ఇక్కడ ఏమైనా సెల్ సైడ్ ఆపర్చునిటీ వెళ్తే ఇక్కడ మన యొక్క సెల్లింగ్ ఆపర్చునిటీ ఇది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. సో ఇది స్టాప్ లాస్ కొంచెం పైన ఉండడం జరిగింది. సో టార్గెట్ కూడా కాలేదు. బట్ ఓవరాల్గా మీరు ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు ఉన్నట్టయితే డెఫినెట్గా సమ్ ప్రాఫిట్లోనే ఉండడం జరిగింది. సో అంటే రెండు ఆపర్చునిటీస్ రావడం జరిగింది క్యామరీల ప్రకారం కూడా. ఒకటేమో ఫుల్ టార్గెట్, సెకండ్ ఏమో పార్షియల్ టార్గెట్ అనేది రావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే, సో మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది, ఓన్లీ 9 పాయింట్స్ తోటి ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్కు ప్రైస్ వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి తీసుకుందామని చెప్పాము. సో ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ. సో దీన్ని క్లోజ్ చేసుకుంటూ అంటే డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మీ యొక్క స్టాప్ లాస్ అనేది సో ఈ క్యాండిల్ అంటే లేదా స్వింగ్ హై ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో సప్లై డిమాండ్ కూడా వర్కౌట్ కావడం అయితే జరిగింది. సరే, లేటర్ పీరియడ్లో తర్వాత ఏదైతే మనం జోన్ ఇవ్వడం జరిగిందో ఈ జోన్ అనేది వైలేట్ కావడం జరిగింది. సో అంటే రెండోసారి కాబట్టి వైలేషన్ కావడం జరిగింది. సో మళ్ళీ తర్వాత చూడండి, ఈ జోన్కు సపోర్టింగ్ చూడండి, మళ్ళీ ఈ రెసిస్టెన్స్ జోను ఇది ఫ్లిప్ జోన్గా మారింది. ఫ్లిప్ జోన్గా మారి ఏ జోన్గా అవుతుంది, సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారింది. డిమాండ్ జోన్గా మారినప్పుడు ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు సో ఇది మీ యొక్క కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది కాకపోయినా ఇదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది మీ యొక్క స్టాప్ లాస్. సో ఇది మీ యొక్క రివార్డ్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఇక్కడ కూడా రెండు ట్రేడ్స్ రావడం జరిగింది. సో ఇక రేపటి రోజున పాసిబుల్ జోన్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఇక రేపటి రోజున పాసిబుల్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక జోన్ ఉంది, డిమాండ్ జోన్ అనేది.
ఇది ఒక 8 పాయింట్స్ తోటి ఉన్నది ఇది, బట్ ఇది ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్, ఇక్కడ టెస్టెడ్ చూడండి. సో మీరు ఇంటర్డే టైం ఫ్రేమ్లో కూడా ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఇది అద్భుతంగా టెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇది డిమాండ్ జోను, ఇది డిమాండ్ జోను, ఇది ఇక్కడ సప్లై జోన్ ఉంది. బట్ ఇక్కడ 2 జోన్స్ ఉన్నాయి, 2 జోన్స్ సప్లై జోన్స్ ఉన్నాయి. కాబట్టి లెవెల్ ఓవర్ లెవెల్గా కన్సిడర్ చేసినట్టయితే ప్రైస్ అనేది కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. మేబీ మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి, ప్రైస్ అనేది ఈ స్టాప్ లాస్ హిట్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం, ఏదైనా ఒక క్యాండిల్ ఇక్కడ రివర్స్ అవుతుందా, ఇక్కడ రివర్స్ అవుతుందా చూసుకుంటూ అక్కడ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. సో ఇవి రేపు పాసిబుల్ ఉండడానికి, అంటే రేపు ఇక్కడ ప్రైస్ అనేది రివర్స్ కావడానికి పాసిబిలిటీ ఉన్న జోన్స్. కాబట్టి వీటిని ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,000, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,800 దగ్గర ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,600 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 16,600 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫుట్ సైడ్ డాటాను పరిశీలిద్దాం. ఫుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,500 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,400 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,300 దగ్గర. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది 16,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది, స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అనేది అవుతుంది. ఓవరాల్ సినారియోని చూసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. ఇక్కడ కూడా షార్ట్ బిల్డపే జరిగింది, అంటే ఫుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో స్టిల్ రైజింగ్. ఎవరైనా ఫ్యూచర్ కుమో వీడియో చూడకపోతే డెఫినెట్గా చూడండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఇది రైజింగ్ అవుతున్నంతసేపు ప్రైజెస్ అనేవి ముందుకు వెళ్ళడానికే అవకాశం అయితే ఉంటుంది. సో మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం ప్రైజెస్ అనేవి కొత్త హైస్ ఫామ్ చేస్తాయని. సో ఆల్రెడీ వాళ్ళ కొత్త హై ఫామ్ చేయడం జరిగింది. సో మేబీ రేపు రోజున కూడా కొత్త హై ఫామ్ చేయడానికి కూడా సిద్ధంగా అయితే ఉండడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా ఇక్కడ మనం అంటే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఈ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయవచ్చు. అది అప్ టు ఎక్కడ వరకు, ఓన్లీ కన్వర్జేషన్ లైన్ వరకే 16,375 వరకు మాత్రమే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ కన్వర్జేషన్ లైన్ బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా బేస్ లైన్ వరకు వస్తుంది. సో బేస్ లైన్ అనేది 16,000 వరకు దగ్గర ఉన్నది. కాబట్టి సో అంటిల్ అండ్ అన్లెస్ ఈ కన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ క్రాస్ కానంత వరకు ప్రైస్ అనేది బులిష్నెస్ షో చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో మరి ఎక్కడి వరకు వెళ్తుందంటే మనం ఏం చెప్పలేము. సో అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అయితే 16,800 వరకు వెళ్ళడానికి లేదా 17,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అవర్లో చూసినప్పుడు అవర్లీలో కూడా బుల్లిష్నెస్ ఉన్నది. సో బట్ ఇవి ఫ్లాట్గా ఉంటున్నాయి. ఇవి ఫ్లాట్గా ఉంటే కొంచెం ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ అయితే. సో ఈ రేంజ్ అనేది ఈ ప్రీవియస్ డే హై అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఒకవేళ ఈ కన్వర్జేషన్ లైన్ కింద గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే 16,535 కింద ఓపెన్ అయితే ఫర్దర్గా బేస్ లైన్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 16,375. ఇది డే టైం ఫ్రేమ్లో కన్వర్జేషన్ లైన్. సో ఈ 16,535 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకు 16,375 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి ఇది
ఒకవేళ ఇంటర్డే టైం ఫ్రేమ్లో షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే బుల్లిష్నెస్ ఉండడానికే మనకు ఆప్షన్ టైం డాటా కానీ ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కానీ చెప్పడం జరుగుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ను పరిశీలించినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుందామని ప్లాన్ చేద్దాం. బట్ ఒకవేళ బై సైడ్ వెళ్ళాలంటే ఈ ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ కావాలి. ఇలాంటి సందర్భం ఏమీ రాలేదు. సిపిఆర్ పుల్ బ్యాక్ కూడా పెద్దగా ఏమీ రాలేదు. మనం సిపిఆర్ ప్రకారం స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ సిపిఆర్ విడత్ అనేది కూడా యావరేజ్గా ఉండడం జరిగింది. స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్ బ్రేక్ చేసుకుంటూ ప్రైజెస్ అయితే డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మీ యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మీ యొక్క టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ ఈ సందర్భంలో బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ అనేది హిట్ కావడం అయితే జరిగింది. సో తర్వాత లేటర్ సో నెక్స్ట్ మళ్ళీ డౌన్ సైడ్ నుంచి సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో టూ ట్రేడ్స్ ఎనఫ్. ఒకవేళ మీరు అగ్రెసివ్ ట్రేడర్ అయితే మీరు తర్వాత ట్రేడ్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక అకార్డింగ్ టు క్యామరీల ప్రకారం ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ప్రైస్ అనేది H3 సైడ్ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో 15 మినిట్స్ తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది ఇది మాత్రమే అవుతుంది. సో ఇది ఆర్ఆర్ అనేది మనకు ఫేవర్గా లేదు. కాబట్టి నో ట్రేడ్. సరే, ఓకే. మళ్ళీ తర్వాత ప్రైస్ అనేది L3కి రావడం జరిగింది. L3 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మీ యొక్క స్టాప్ లాస్, ఇది మీ యొక్క టార్గెట్. ఇక్కడ ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉండడం జరిగింది. మోర్ దెన్ 1:1.5 ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది మన యొక్క టార్గెట్. బట్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. కొంచెం ముందుగా సో నియర్ టార్గెట్ దగ్గరికి వెళ్ళి ప్రైజెస్ అయితే వెనుకకు రావడం జరిగింది. సో లాస్ట్లో స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎవరైనా బుక్ చేసుకుని ఉంటే వాళ్ళది ప్రాఫిట్లో ఉంటారు. బట్ అది సో ఇక్కడ టార్గెట్ అయితే హిట్ కాలేదు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కస్ చేసినట్టయితే మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఆ జోన్కి ప్రైజెస్ అనేవి విత్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి అన్నప్పుడు ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్, మీ యొక్క స్టాప్ లాస్ ఇది, దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. విత్ ఇన్ ద ఇంటర్డే టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ మనం డ్రా చేసినట్టయితే ఇక్కడ ఒకటి డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. సో ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఈజీగా 70 పాయింట్స్ పైన రావడం అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా స్టాప్ లాస్ హిట్ కాకుండా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో థర్డ్ టైం ఫెయిల్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం థర్డ్ టైం గురించి డిస్కషన్. ఇక రేపటి రోజున పాసిబుల్ ఉన్న జోన్స్ వచ్చేసి ఇది ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఇది ఆల్రెడీ ఇది కూడా టెస్టెడ్, బట్ రెండోసారి పాసిబిలిటీ ఉంటుందని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. సో ప్రైజెస్ ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా పుల్ బ్యాక్ రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక్కడ కూడా ఒక డిమాండ్ జోన్ ఉంది చూడండి, ఇక్కడ కూడా ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ జోన్స్ను మార్క్ చేసుకోండి. ప్రైజెస్ ఇక్కడికి వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.2 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది.
అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 ఉన్నది దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే వీటిలలో ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతా ఉంది. డోజీ టైప్ రావడం జరిగింది. సో ఇన్వర్టెడ్ హామర్ టైప్ రావడం జరిగింది. ఎనీహౌ ఫ్యూచర్కు మనం బేస్ చేసుకుంటే ప్రైజెస్ అనేవి ముందుకెళ్ళడానికి మాత్రమే పాసిబిలిటీ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇవి రైజింగ్ అవుతున్నాయి. బట్ ఒక నెగిటివ్ అంశం ఏంటంటే బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉండడం జరిగింది. సో బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ వస్తుంది. సో పుల్ బ్యాక్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది 35,815 దగ్గర, సెకండ్ 35,200 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ నిఫ్టీ అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇది కూడా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైతే ఈ జోన్ ఇదంతా కన్సల్టేషన్ జోన్ ఉంది కదా, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇందులో కూడా మనం నిఫ్టీలో వచ్చినటువంటి మూవ్ను ఇక్కడ ఒక మంచి ర్యాలీని చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ జోన్ అంటే ఏదైతే ఇక్కడ కన్సల్టేషన్ ఏరియా అనుకుంటున్నామో ఈ కన్సల్టేషన్ ఏరియా బ్రేక్అవుట్ రావాలి. బ్రేక్అవుట్ వస్తే ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు ఇది స్టీప్గా రైజ్ అవుతుంది. స్టీప్గా రైజ్ అయినప్పుడు డెఫినెట్గా మనకు ఇంకా మంచి అద్భుతమైన మూమెంట్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఏదైతే డౌన్ ట్రెండ్ అనుకుంటున్నామో అంటే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో వస్తే ఇక్కడ వరకు ఫస్ట్ ఇక్కడ వరకు వస్తుంది, సెకండ్ ఇక్కడ వరకు రావడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో బుల్లిష్నెస్ షో చేస్తుంది. బట్ ప్రైజెస్ అనేవి కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతున్నాయి. అంటే బేస్ లైన్ వరకు రావచ్చు. బేస్ లైన్ ఏది? సో బేస్ లైన్ వచ్చేసి 35,900 ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి 36,150 పైన ఓపెన్ అయితే ఫర్దర్గా బుల్లిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ అంటే 35,900 దాటి కిందికి వస్తేనే ఫర్దర్గా ఇక్కడ వరకు వస్తుంది. కాబట్టి 35,500 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే బుల్లిష్నెస్ ఉండడానికే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. అలాగే ఇంట్రాడే పర్పస్లో పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఈ స్టాక్స్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.